గత 6 సంవత్సరాలుగా బ్యాడ్ టైం పట్టి పీడిస్తున్న మాజీ మంత్రికి గుడ్ టైం రాబోతుందా? పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతను తిరిగి హక్కున చేర్చుకునేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. దీంతో ఏడాది నుండి ప్లేస్మెంట్ దొరకక వెయిటింగ్ లిస్టులో ఉన్న ఆ మాజీ మంత్రి తిరిగి సొంత గుట్టికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారట. ఆయనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం పాత గుట్టికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడంట ఆ మాజీ మంత్రి. ఇంతకి ఎవరా మాజీ మంత్రి, ఏందా కథ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు టీడీపీలో చేరబోతున్నారు అన్న ప్రచారం ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతుంది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీ నుండే తన రాజకీయ ఆరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తను మాత్రం ఏదొక పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. తొలిసారిగా 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో సిద్ధా రాఘవరావు అప్పటి చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. కీలక శాఖలో మంత్రిగా 5 ఏళ్ల పాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో ఒంగోలు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఆ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సిద్ధా రాఘవరావు టీడీపీకి బాయ్ బాయ్ చెప్పి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ ఎక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో సిద్ధా రాఘవరావు పెద్దగా కనిపించలేదు. మొన్నటి ఎన్నికల్లో సిద్ధా రాఘవరావు దర్శి నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆశించినప్పటికీ వైసీపీ అధిష్టానం బూచేపల్లి సుప్రసాద్ రెడ్డికి దర్శి టికెట్ ఇచ్చింది. అయితే సిద్ధా రాఘవరావుకు అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చినప్పటికీ సిద్ధా మాత్రం పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దర్శి నుంచి కాకుండా మరే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓటమి తప్పదనే ఆలోచనతో సిద్ధా రాఘవరావు మొన్నటి ఎన్నికల బరిలో నిలిచేందుకు వెనకడుగు వేశారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధా రాఘవరావు సిద్ధమయ్యారు. వైసీపీకి రాజీనామా చేసి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబును కలవటం ఆ సమయంలో హాట్ టాపిక్గా మారింది. తన సోదరులతో చంద్రబాబును కలిసిన సిద్ధా రాఘవరావు వరద బాధితుల సహాయార్థం విరాళం కూడా అందించారు. అనంతరం పార్టీలో చేరే విషయమై చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. పార్టీలో పదవులు లేకున్నా తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్తో రాయబారం నడిపినా అధిష్టానం నుంచి క్లారిటీ రాలేదు. సిద్ధా రాఘవరావు వైసీపీని వీడి ఏడాది కాలం పూర్తవటం, మరోవైపు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని డైలమాలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది సిద్ధా రాఘవరావుకు. ఎట్టకేలకు సిద్ధా రీఎంట్రీకి టీడీపీ పెద్దలు ఓకే చెప్పడంతో ఆయన అనుచరులతో పాటు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయట. అయితే తనతో పాటు కుమారుడు సుధీర్ పొలిటికల్ ఫ్యూచర్పై యూటర్న్స్ తీసుకున్న సిద్ధాకు మంచి రోజులు రాబోతున్నాయని అంటున్నారు ఆయన సన్నిహితులు. నిన్న మొన్నటి వరకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన టీడీపీ అధిష్టాన పెద్దలు నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. దీంతో సొంత గూటికి చేరి పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నారట సిద్ధా. మరోవైపు సిద్ధా వారసుడు సిద్ధా సుధీర్ను రాజకీయాల్లోకి తేవాలనేది సిద్ధా రాఘవరావు కోరిక. తను రాజకీయాల్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగిపోవాలని అనుకున్నాడు. మంత్రిగా ఉన్న సమయంలో తను పోటీ చేసి గెలిచిన దర్శి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో సుధీర్ను కూడా భాగస్వామ్యం చేశాడు. దీంతో దర్శిలో ఏ కార్యక్రమం జరిగినా సుధీరే ఎక్కువగా పాల్గొనేవాడు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా దర్శి అసెంబ్లీ సీటును కుమారుడు సుధీర్కి ఇప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు సిద్ధా రాఘవరావు. కానీ అప్పట్లో సిద్ధా ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతో పొలిటికల్ ఫ్యూచర్ ఉన్న సిద్ధా సుధీర్ రాజకీయ భవిష్యత్పై కూడా నీలి నీడలు కమ్ముకున్న పరిస్థితి ఏర్పడింది. సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరటమే ఇప్పటి వరకు ఆయన చేసిన అతి పెద్ద తప్పు అనే వాదన కూడా వినపడుతుంది. స్వయంగా ఆయన రాజకీయ జీవితాన్ని ఆయనే అంధకారంలోకి నెట్టుకున్నాడన్న ప్రచారము జరిగింది. ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు ఆయనతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మార్చేసిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తెలుగుదేశం అధినేత సిద్ధా చేరికకు ఎస్ చెప్పారనే టాక్ వినిపిస్తుంది. సిద్ధా కుటుంబం కూడా తన సన్నిహితులతో టీడీపీలో చేరనున్న విషయం చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నెలలోనే సిద్ధా రాఘవరావు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్డే వేడుకల్లో సిద్ధా పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు చెప్పకనే చెప్పాడు. దీంతో త్వరలోనే పచ్చ కండువాతో సిద్ధా కుటుంబం మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ చేయనుండటం పట్ల అభిమానుల నుండి సంతోషం వ్యక్తమవుతుంది. మరోవైపు
కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ కూడా గాడిని పడే అవకాశం కనపడుతుంది. అయితే సీతా రాఘవరావు టీడీపీ పార్టీలోకి చేరిన తర్వాత గతంలో ఉన్న ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.